గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కునతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మారనున్న బంగ్లాదేశ్ ఎంపీ మా వాణిజ్య నౌక అతి త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించిన మంత్రి అవంతి. నేవీడేకి తుఫాన్ ఆటంకం వివరాలు వెల్లడించిన తూర్పు నౌకాదళ ప్రధానాధికారి విశ్వజిత్ దాస్ గుప్తా. ఈ నెల 5 నుండి కనకమ్మ మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం. ఉత్సవ వివరాలు వెల్లడించిన కార్యనిర్వహణాధికారి ఎస్జే మాధవి. ఇక డీటెయిల్స్ చూద్దాం. టూరిజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనేది సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖలో కైలాసగిరి పక్కన సముద్రపు ఒడ్డున నిలిచిపోయి ఉన్న బంగ్లాదేశ్ కు చెందిన ఎంవీ మా నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ రూపంలో మార్చి మరో అద్భుత పర్యాటక ప్రదేశంగా రూపొందించినట్లు ఆయన తెలియజేశారు. తెన్నేటి పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2020 అక్టోబర్లో తుఫాన్ తాకిడికి విశాఖ తీరానికి వచ్చిన బంగ్లాదేశ్ నౌకను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామని వారన్నారు. ఈ నౌకను అత్యంత సుందరంగా 500 మందికి సరిపడేలా రెస్టారెంట్ గా కూడా ఉండేలా పర్యాటక ప్రాంతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో గిల్ మర్చెంట్ సంస్థ ఈ నౌకని ఆధునీకరించిందని తెలిపారు. మరో 4 నెలల్లో ఈ షిప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులను ఆదేశించామని చెప్పారు. ముందుగా ఈ నెల 29 నుంచి నౌకలోకి పర్యాటకులను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. రాష్ట్రంలో మిగిలిన పర్యాటక ప్రాంతాల్లో కూడా టూరిజం అభివృద్ధికి ఇన్వెస్టర్లు ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. విశాఖను టూరిజం హబ్ గా మార్చాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఆదేశాల ప్రకారం దీన్ని అభివృద్ధి చేయాలి పీపీపీలో అని డిసైడ్ చేసినమాట. ఆ షిప్ దగ్గరికి వెళ్ళడానికి ఏమేం కావాలో మౌలిక వసతులు జీవీఎంసీ నుంచి కానీ ఉడా నుంచి కానీ చేసిస్తాం. ఆ షిప్ లోపల మాత్రం ఆ రెస్టారెంట్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ గిల్ మెరైన్స్ వారు అభివృద్ధి చేసి మరి వారు నడిపిస్తామని చెప్పడం జరిగింది. ముందు ఆ షిప్ ఈ విశాఖపట్నం వచ్చే టూరిస్టులు చూడటానికి దాన్ని తయారు చేయమని చెప్పాం. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అదొక టూరిస్ట్ స్పాట్ కింద పెట్టడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కొత్త పాలసీ టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఒక 5-7 స్టార్ హోటల్స్ ఒబరాయ్ వాళ్ళతోటి 2 హైత్ హోటల్స్ మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఈ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో ఆ పర్యాటక ప్రదేశాల్లో ఎవరైనా మంచి ఇన్వెస్టర్స్ ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ గానీ లేకపోతే దిండిలో కూడా హౌస్ బోట్స్ 2 ఉన్నాయి మన గోదావరి బ్యాక్ వాటర్స్ లో. అక్కడ కూడా ఎవరైనా వస్తానంటే వాళ్ళని కూడా మరి ఎంకరేజ్ చేయాలని, అడ్వెంచర్ టూరిజం కూడా ఎవరైనా హార్సన్ హిల్స్ లో గానీ మారేడుమిల్లి గానీ అలాగే ఇప్పుడు లంబసింగి వంజంగి హిల్స్ ఉంది అక్కడ ఎవరైనా వస్తానా కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని ఈ రకంగా నిర్ణయం తీసుకుని ఓ పక్కనేమో కేంద్ర ప్రభుత్వ నిధులు ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న మా రివ్యూలో మాట్లాడడం జరిగింది. ఘంటసాల శత జయంతి వేడుకలపై స్పందిస్తూ స్వర్గీయ ఘంటసాల శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 4వ తేదీన విశాఖలో ఉడా చిల్డ్రన్స్ పార్క్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి అవంతి పేర్కొన్నారు. తెలుగు సినీ గాయకుల్లో ఘంటసాల ఒక చరిత్ర లిఖించారని, ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉందంటూ ఆయన గుర్తు చేశారు. భారతదేశం గర్వించదగ్గ గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు. మరి ఆయన జయంతి ఉత్సవాలు రేపు డిసెంబర్ 4, 2021 మన ఉడా చిల్డ్రన్ థియేటర్ లో చాలా ఘనంగా జరగటం. కొన్ని వేల పాటలు అన్ని భాషల్లో పాడినా కూడా ఆ భగవద్గీత ఆయన గాత్రం ఇప్పటికీ ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు ఘంటసాల వెంకటేశ్వర గారు. అలాంటి మహనీయుడిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఎంతైనా ఉంది. కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా ఈ ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాలను కూడా అన్ని జిల్లాల్లో కూడా చేయమని చెప్పడం జరిగింది. ఒక విశాఖపట్నం జిల్లా కాదు, ఆ మహనీయుడికి మరి ఘనమైన నివాళులు అర్పించాలని కూడా ఆదేశాలు జరిగింది. బీసీ కుల జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలన్న బీసీ సంక్షేమ సంఘాల జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. డాబా గార్డెన్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీసీలకు న్యాయం జరగాలంటే పక్కాగా కులాల వారీగా జనగణన చేపట్టాలని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి బీసీ కులాల జనగణన కార్యక్రమం జరగలేదని ఆరోపించారు. ఫలితంగా రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన అనేక అంశాలను కోల్పోతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీసీ కుల గణనకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో బీసీలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కాబట్టి ఆ చలో ఢిల్లీ కార్యక్రమాల్లోన ప్రతి ఒక్క మినిస్టర్కును, ప్రతి ఒక్క ఎంపీకి, ప్రతి ఒక్క పార్లమెంట్ ఇచ్చి ధర్నా కార్యక్రమం చేస్తామని మా ఈ సందర్భంగా ఈ వేదికనే డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ బీసీ చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో బీసీలకు 56% రిజర్వేషన్ కల్పించాలి. కేంద్రంలో ఓబీసీ కులాలు సుమారుగా 5,000 కులాలు ఉన్నాయి. 5,000 కులాల్లో 2-3 కులాలు మాత్రమే ఓబీసీలో రిజర్వేషన్ పొందుతున్నాయి. అట్లా ఏబీసీడీలుగా వర్గీకరిస్తే బీసీలకు లాభం పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరానికి జనాభా పెరుగుకుంటూ పోయినట్లే మా జనాభా కూడా మరి ఈ భారతదేశంలో అత్యధిక శాతం ఉన్నాం, ఇంకా పెరుగుకుంటూ వచ్చాం. కానీ మాకు ఇచ్చే రాజ్యాధికారంలో భాగం కానీ మరి మిగతా అంటే ఆర్థికంగా మరి ఈ సమాజంలో మరి పెరగడానికి కానీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా పీసీ కులగణన మొదటి పాయింట్గా, రెండో పాయింట్గా మరి చట్టసభల్లో అనేక ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం రిజర్వేషన్స్ ఇవ్వాలని. మరి వాటి విషయం కానీ తప్పకుండా మరి మీరు ఈ సమావేశాల్లో పెట్టి తీరాలనే మరి డిమాండ్తో పెద్ద ఎత్తున మరి పార్లమెంట్ ముట్టడికి మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం అనేది. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 4వ తరగతి ఉద్యోగులుగా రోగులకు విశేష సేవలందించిన తమని విధుల నుంచి అన్యాయంగా తొలగించడం సరికాదంటూ ఆప్కోస్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008లో నక్షత్ర అవుట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహించిన తమకి 2020వ సంవత్సరంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ సర్వీస్లో విలీనం చేశారని అన్నారు. 126, 136 జీవో ప్రకారం తమను తొలగించడానికి అర్హత లేకపోయినా ప్రభుత్వం అన్యాయంగా తొలగించడం దారుణమని చెప్తున్నారు. ఇటీవల విడుదల చేసిన నూతన నోటిఫికేషన్లో తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పి రాజా, కళ్యాణ్, రాజు, దమయంతి, సూర్యకాంతం తదితరులు ప్లకార్డులు పట్టుకుని నిరసన బాటపట్టారు. ఏపీ సిఓఎస్ అని జగన్మోహన్ రెడ్డి పెట్టే కొత్త ఉద్యోగ భద్రతలో మేము అందరం జాయిన్ అయ్యాం సార్. కానీ ఎందుకు తీసారో తెలియకుండా అందరినీ సడన్గా తీసేశారు. దేనికి తీసేశారనేది ఎవరు ఇప్పటికీ 3 నెలలుగా ప్రతి నాయకుడిని కలవని నాయకులు లేరు సార్, కలవని వ్యక్తులు లేరు సార్. కలెక్టర్ గారిని, సూపర్ అనే ప్రతి నాయకుడిని, ప్రతి ఒక్కరిని తిరిగి 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 ఈరోజు మేము రోడ్డు మీద పడ్డాం సార్. ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం సార్. ఇప్పుడు 10 రోజుల్లో చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకొని నాదులు లేటే సార్. 3 సంవత్సరాల కరోనా విపత్తు కాలంలో కూడా కొట్టి చాకిరీ చేసాం సార్. జీతాలు లేకపోయినా, ఉన్నా లేకపోయినా మా ప్రాణాలు తెగించి మేము కోవిడ్ సమయంలో పనిచేసాం సార్. మా ఉద్యోగం మాకు కావాలి సార్. జగన్ గారు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ కార్పొరేషన్లో పెట్టారు. కార్పొరేషన్లో పెట్టిన తర్వాత గవర్నమెంట్ నుంచి జీతాలు మాకు పడుతున్నాయి. ఇప్పుడు మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మమ్మల్ని ఆపేశారండి. మమ్మల్ని ప్రతి ఒక్కరి దగ్గరికి, పెద్ద పెద్ద వాళ్ళు అందరి దగ్గర కూడా మేము వెళ్ళామండి. మాకు ఇదిగో న్యాయం చేస్తాం, అదిగో న్యాయం చేస్తాం అని ఇప్పుడు 3 నెలలు అయిందండి. 65 కుటుంబాలు కూడా మేము ఈ ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి మేము అలాగ తిరుగుతూనే ఉన్నాము. ఇంట్లో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు కలెక్టర్ గారు ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని మేము వెళ్ళినా సరే మమ్మల్ని కలడానికి కూడా ఆయన ఇది అవ్వట్లేదండి. మాకు యథావిధిగా ఉద్యోగ విధుల్లోకి తీసుకోవాలి మేము కోరుతున్నామండి. ఇప్పటికైనా మాకు 3 నెలలు అయింది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి.
అఖిల భారత మార్వాడి సమ్మేళన్ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక మార్వాడి సమ్మేళన్ మార్వాడి విశాఖ జిల్లా శాఖ రాజస్థానీ సంస్కృత మండల్ సంయుక్త నిర్వహణలో గౌహతికి చెందిన నేషనల్ మార్వాడి ఫౌండేషన్ సమన్వయంతో ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్ సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు గాను ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం చేయడం అభినందనీయమంటూ జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. ఈ రోజు రాజస్థానీ సాంస్కృతిక మండల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ సేవలో మార్వాడి సమ్మేళనం చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసించారు. శిబిరంలో పేర్లు నమోదు చేసుకుని కొలతలిచ్చిన వారికి 2022 మార్చిలో విశాఖపట్నం శ్రీకాకుళంలో అవయవాలు అమరుస్తామని నిర్వాహకులు ప్రకటించారు. సేవలన్నీ ఉచితమని ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా ఏ ప్రాంతం నుంచైనా లబ్ధిదారులు ఈ సేవలు వినియోగించుకోవచ్చని పిలుపునిచ్చారు. దాదాపు ఇప్పుడు ఆల్రెడీ 270 మంది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా ఎంతమంది వస్తే అంతమంది కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇది మేము ప్రతి 3 సంవత్సరాలకు చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని లబ్ధి పొందుతారని మా సంస్థ తరపున అందరికీ కోరుతున్నాం. సుమారుగా ఒక 500 to 600 వికలాంగులు మనం ఈ క్యాలిపర్స్ ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఈ 2 రోజులు ఈ రోజు రేపటికి ఈ ఆర్ఎస్ఎం విశాఖపట్నం రాజస్థాన్ సంస్కృతి మండలి వచ్చేసి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకొని మెజర్మెంట్ ఇచ్చిస్తే వాళ్ళు కూడా మేము ఇచ్చేస్తాం. ఎంతమంది రావచ్చు, లిమిట్ లేదు మాకు. అలాగే ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి క్యాంప్ పెడుతున్నాం. సో ఏ వికలాంగులైనా ఏ వ్యక్తికి మనకి అవసరం వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఎంచుకోమని చెప్పి మేము కోరుకుంటున్నాం. తూర్పు నావికాదళ ఆధ్వర్యంలో 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి విశ్వజిత్ దాస్ గుప్తా 2022 ఫిబ్రవరి 21న ప్రెసిడెన్షియల్ ఫీట్ రివ్యూ ఉంటుందని, అలాగే 25న మిలాన్ 2022 కార్యక్రమం ఉంటుందని అన్నారు. రేపు జరగాల్సిన నేవీడేకి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు గాను ఈరోజు నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ జలస్వా నౌకపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా నేవీ విన్యాసాలకు ఆటంకం ఉందని అన్నారు. వాతావరణం అనుకూలిస్తే సముద్ర తీరంలో నౌకలు ప్రదర్శిస్తామని చెప్పారు. Privilege Superintendent Naval Dockyard Visakhapatnam to the left of the CNC in charge Andhra Pradesh, and to the extreme left is Commodore Sapan Sri Gupta, Commodore commanding. We are operating 2 of them on lease. 21st February 2022, Visakhapatnam. The Eastern Naval Command of the Indian Navy will host the President's Fleet Review for the 3rd time. Continuing a tradition 6 centuries old that endures still in independent India. Since 1953, Indian presidents have reviewed the naval fleet from aboard the presidential yacht. The ship's company, dressed in impeccable whites, doff their hats and raise their voices, promising allegiance to the Indian state and their supreme commander. The President's Fleet Review, demonstrating the nation's maritime might. Assuring the nation of the Navy's discipline, morale, and preparedness. The President's Fleet Review 2022. Living tradition, honoring heritage. The Navy Day is celebrated on the 4th of December each year in remembrance of our decisive victory at sea in the 1971 conflict. We continue to draw immense pride and inspiration from the valiant naval action of our war heroes of that time. The theme of this year's Navy Week refers to the Indian Navy as a combat-ready, credible and cohesive force. True to this theme, the focus of the Eastern Naval Command has been and will continue to remain the combat readiness of our operational platforms so that they can deploy proactively and respond swiftly to any situation across the spectrum of maritime operations. Coastal security continues to be a priority area for us, and our close coordination with the Coast Guard, state and central agencies has strengthened our national capability
to safeguard our offshore assets, maritime zones, and also ensure good order at sea. The Indian Navy is committed to proactively aid the civil administration during any contingency. During the COVID pandemic, the Indian Navy conceptualized and extended a first of its kind project where a container-based medical facility was created on board our amphibious ship INS Ghadial. The Eastern Naval Command is getting ready to host 2 events of significant national and international importance soon. The first is the President's Fleet Review on the 21st February next year. The City of Destiny would host nearly 50 ships from the Navy, Coast Guard, and Indian Merchant Marine for review by the Honorable President of India. The community outreach programs organized as part of the Navy Day activities provide opportunities to foster interaction between the Navy and the civilian community. These events, that is the operational demonstration, the Vizag Navy Marathon, and the ships open to visitors, involve mass participation, and it will not permit ensuring of COVID-appropriate behavior at this stage. That the Indian Navy is your Navy as much as it is ours. Your support and goodwill is essential for us to remain motivated and perform our tasks to safeguard our maritime interests and ensure maritime security. కేంద్రంలో మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం మెడలు వంచైన స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామంటూ సిఐటియు నగర సీనియర్ నాయకులు వై రాజు బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద జరుగు దీక్షలో సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దీక్షలను ఉద్దేశించి రాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, రైతులకు నష్టం చేసే విధానాలు అవలంబిస్తుందని అన్నారు. రైతులు పోరాట స్ఫూర్తితో కార్మిక పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేశారు. మానిటైజేషన్ పైప్ లైన్ పేర దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయంటూ ఆరోపించారు. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చారని ఈ విధానాలు అమలు కాకుండా అడ్డుకుంటామని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోలేకపోతే రాష్ట్ర రెవెన్యూ తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇతర పార్టీలు కూడా బీజేపీ విధానాలను ఎండగట్టాలని సూచించారు. ప్రైవేటీకరణకి ఇచ్చుకుంటూ పోరనుకో ఇంక జనం బతకక్కర్లేదు. ఇంకా ఎంతగా జనం వచ్చి ఇలా మొత్తుకుంటున్నారంటే మీ ప్రభుత్వానికి అర్థం అవ్వాలి, మోడీకి అర్థం అవ్వాలి. గుర్రానికి కళ్ళు ఉంది కదని తోలైతే ఎక్కడ దగ్గర గోతులో పడిపోతారు. ఇది దయచేసి మీరు తీసుకోవాలనకే, లేదంటే తర్వాత మీకు పరిణామాలు తప్ప ఎలాగైనా మీకు బుద్ధి చెప్తారు. ఇది ప్రైవేటీకరణే అన్ని జబ్బులకి పరిష్కారం అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేది సరైనటువంటిది కాదు. స్టీల్ ప్లాంట్కి నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ కన్నా ప్రైవేటు ఫ్యాక్టరీలు ఉన్నాయి, స్టీల్ ఫ్యాక్టరీలు. ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీలకి, స్టీల్ ఫ్యాక్టరీలకి సొంత గనులు ఇస్తారా? ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వరా? సొంత గనులు ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాటన పయనించడం సాధ్యమవుతుంది అని చెప్పి మేధావులు, విద్యావంతులు అందరూ చెప్తున్నారు. ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం గ్రహించి ఈ ప్రైవేటీకరణ విధానాలని వెనక్కి తీసుకోవాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, అది రానున్న 12 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. తుఫాను సంబంధిత వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. వాయుగుండం ఈశాన్య దిశగా ప్రయాణిస్తోందని, రేపటికి ఉత్తరాంధ్ర తీరానికి కాస్త దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ స్పష్టం చేశారు. తీరం దగ్గరికి తుఫాను వచ్చేసరికి గాలి తీవ్రత మరింత పెరుగుతోందని, గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ హెచ్చరించారు. నిన్నటి వాయుగుండము ఈరోజు 5:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది రానున్న 12 గంటల్లో సైక్లోనిక్ స్టార్మ్ తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్యంగా అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది మరికొద్ది రేపటి వరకు కూడాను ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా రానయ్యింది. తరువాత కొన్ని గంటల్లో ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల అంటే ఈరోజు మరియు రేపు
నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడాను మోడరేట్ రెయిన్ఫాల్, మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో హెవీ టు వెరీ హెవీ, భారీ నుంచి అతి భారీ ఉంటూ అత్యంత భారీ వర్షము 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి కూడాను గాలుల వేగము ఈరోజు 45 నుండి 55 కిలోమీటర్లు ఉంటూ అత్యధికంగా 65 కిలోమీటర్లు ఉంటాయి. ఈ తుఫాన్ ఏదైతే ఉందో మన తీరానికి దగ్గరకు వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా విండ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దాదాపు 70 to 80 kmph, గస్టింగ్ టు 90 kmph. దాని యొక్క సివియారిటీని బట్టి ఈవెన్ 90 to 100 kmph కూడా ముఖ్యంగా ఈ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ తీర ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కూడాను మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళరాదు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి. సో లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉంటుంది కనుక ఇనండేషన్ కూడా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్ అన్నారు. పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఆయన హయాంలో ఎమ్మెల్యేగా పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందే విధంగా సచివాలయం ఏర్పాటు చేశారని అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సంక్షేమానికి గాను 378 కోట్ల 19 లక్షల రూపాయలు ఈ 2 ఏళ్ల కాలంలో అందించడం జరిగిందని అన్నారు. అలాగే అభివృద్ధి పనులకు గాను సుమారు 256 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని అన్నారు. ఆశీస్సులతో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సమయంలో కానీ, పాదయాత్ర సమయంలో కానీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నామని రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఏదైతే నవరత్నాల మీద మేము ప్రజలకు మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవడంతో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల తాలూకా మన్ననలు పొంది అత్యధిక మెజార్టీతో స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకున్నామన్నట్టు తెలియజేస్తూ 378 కోట్ల రూపాయలు, 19 లక్షల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు తెలియజేస్తూ అనంతరం పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ కమిటీ సభ్యులకు, సిఆర్పీలకు నాడు నేడు ఫేజ్ 2 అవగాహన సదస్సును నిర్వహించారు. ఎమ్మెల్యే అదిప్రాజ్ అవినీతి రహిత పాలన అందించడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. అదీప్ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం ప్రతి ఒక్క ఇంట్లోని కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో అంతకన్నా గొప్పగా ఆలోచన చేసి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళందరి భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆలోచించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోనైతే పిల్లల్ని ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తే చాలు ఆదాయం వనరులుగా ఆ పిల్లల్ని తయారు చేసి ఎక్కడో దగ్గర కూలి పనికో పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా పిల్లల భవిష్యత్తు పాడవకూడదు, వాళ్ళందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలి, కూలి పనులకు వెళ్తూ వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోకూడదని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరికీ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ని వస్తువులు ఉండాలి అని చెప్పి వాళ్ళ నాడు నేడు కార్యక్రమం మొదటి దశలో మన పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి మొదటి దశలో 57 పాఠశాలకు గాను 17 కోట్ల 17 లక్షల రూపాయలు వెచ్చిస్తే ఇప్పుడు రెండో దశలో మళ్ళీ 50 పాఠశాలకి 16 కోట్ల 49 లక్షల రూపాయలని మరి వెచ్చించడం జరిగింది. మరి ఇప్పుడు రెండో దశలో 24 పాఠశాలకు గాను 7 కోట్ల 86 లక్షల రూపాయలని మరి ఇవాళ ఈ ప్రభుత్వం కేటాయించిందని తెలియజేస్తున్నాను. జీవీఎంసీ స్థలంలో ప్రైవేటు వ్యక్తుల హడావిడి ఏమిటో అర్థం కావడం లేదంటూ ఈ సమస్యను ఉన్నతాధికారులు మేయర్ గొలగాని హరివెంకట కుమారి దృష్టికి తీసుకువెళ్లి ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు హామీ ఇచ్చారు. బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద ఉన్న చెట్టు చుట్టూ ఉన్న దిమ్మెను కూలగొట్టించి కంచె వేయడం పట్ల ఆటో డ్రైవర్లు కార్పొరేటర్ నారాయణరావు సమక్షంలో మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు అక్కడ సమస్యను 29వ వార్డు కార్పొరేటర్ నారాయణరావు నేరుగా వెళ్లి పరిశీలించారు.
ఆటో డ్రైవర్లు కట్టగట్టిన గట్టుపై వారికి మాత్రమే కాకుండా బాటసార్లకు పర్యాటకులు కూడా ఎంతో ఉపయోగపడేదని అన్నారు. ఆటో డ్రైవర్లపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఇక్కడి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్ ఆటో డ్రైవర్పై కక్ష సాధింపు చేయడం సరికాదని అన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల వినియోగదారుల ఆధ్వర్యంలో విశాఖ ఆర్గానిక్ మేళా ఎంవీపీ కాలనీ ఆల్వార్దాస్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు హాజరై ఏర్పాటు చేసిన 102 ప్రకృతి ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచే కొంతమంది రైతులకు ఆయన చేతుల మీదుగా ప్రోత్సాహక అవార్డులను అందించారు. ఈ సందర్భంగా అతిథులు నిర్వాహకులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు పంపించడం వ్యవసాయ ప్రయాసాలతో కూడిందని అన్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ కూడా తగిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల సేంద్రియ ఉత్పత్తుల శాతం తక్కువగా ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. మీద బాగా అవగాహన వచ్చింది ఇంతకు ముందులా కాకుండా. ఎందుకంటే అందరూ మందులు తిని ఇప్పుడు కాదు ఏదో ఒకటి న్యాచురల్గా తినాలని వాళ్ళు న్యాచురల్గా మిల్లెట్స్ తింటాము, న్యాచురల్గా ఉన్న బెల్లం పౌడర్ తింటాము, అట్లాగే వచ్చేప్పటికి ఈ మందులు తింటాము, లేదంటే తులసి కషాయాలు తాగడం ఇవన్నీ చేస్తున్నారు. మామూలుగా అయితే ఇంతమంది అంటే ఎవరింట్లో వాళ్ళకి మొక్కలు ఉండే కాబట్టి చేసేవాళ్ళు ఇప్పుడు లేవు. కాబట్టి ఇటువంటిది న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసి కల్తీ లేకుండా కనుక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసి దాన్ని కనుక అమ్మగలిగితే ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది, రైతులకు కూడా వాళ్ళ భూములు బాగా సస్యశ్యామలంగా ఉండడానికి బాగా స్కోప్ ఉంది. కాబట్టి అంటే మనం భారీ ఎత్తున దీన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద సుమారుగా 25 లక్షల ఎకరాల్లో ఇది ఉంది. కాకపోతే అంటే దీన్ని ఇంకా పెంచాలి. మన రాష్ట్రంలో కంపారిటివ్గా మనకు రాజస్థాన్, గుజరాత్, మీకు మధ్యప్రదేశ్లో చూస్తే కనుక మనది కంపారిటివ్గా చాలా తక్కువ ఏరియా ఉంది. 38,000 ఎకరాల హెక్టార్లోనే పండిస్తున్నారు. కాబట్టి దీన్ని ఇంకా ముబ్బడిగా జనాలు ఇది తీసుకుంటాము. దీని వల్ల జరిగేది ఏంటంటే రైతుకు ఆదాయంతో పాటుగా భూమి కలకాలం బాగా అట్లాగే పోషణ ఉంటే సుపోషణ అంటారు కదా దాంతో ఉంటుంది. కాబట్టి మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల పాలుట కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్జే మాధవి తెలియజేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. జనవరి 2వ తేదీ వరకు నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. డిసెంబర్ 9న మొదటి గురువారం, డిసెంబర్ 16న రెండో గురువారం, డిసెంబర్ 23 మూడో వారం, డిసెంబర్ 30న 4వ గురువారం ప్రత్యేక పూజలు జరగనున్నాయని చెప్పారు. డిసెంబర్ 26న వేద సభ, అర్చక సదస్సు, 30న అమ్మవారికి సహస్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాస్కు లేకుండా ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. మార్గశిర మాసంలో లక్ష్మీవారు పంచామృతాభిషేకానికి దంపతులకు 7,500 పూజా రుసుము, మార్గశిర మాసం మిగతా రోజుల్లో పంచామృతాభిషేకానికి దంపతులకు 2,500 పూజా రుసుము ఉంటాయని చెప్పారు. సెకండ్ వరకు కూడా ఈసారి రావటం జరిగింది. ఈసారి దర్శనాల విషయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, చేతులు తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఆ తల్లిని దర్శించుకోవాలని మరీ కోరుతున్నాను. అంతేకాదు ఎవరికీ కూడా గర్భాలయంలోనికి ప్రవేశము లేదు. సరి అయినటువంటి నిబంధనలు పాటిస్తూ అమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మారనున్న బంగ్లాదేశ్ ఎంవీ మా వాణిజ్య నౌక అతి త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించిన మంత్రి అవంతి. నేవీడేకి తుఫాన్ ఆటంకం వివరాలు వెల్లడించిన తూర్పు నౌకాదళ ప్రధానాధికారి విశ్వజిత్ దాస్ గుప్తా. ఈ నెల 5 నుండి కనకమ్మ మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం. ఉత్సవ వివరాలు వెల్లడించిన కార్యనిర్వహణాధికారి ఎస్జే మాధవి.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.